హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి. ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా ఇంకా బయట దండం పెట్టేసుకున్నాను. ఇలా వాటర్లో దీపాలు వదిలేసి పౌర్ణమి కదా, అందుకని చెప్పేసి పౌర్ణమి సోమవారాలు కంపల్సరీ వదులుతాను. చూడండి, మెల్లగా వెలుతురు వచ్చేస్తుంది. పూజ చేసేసుకొని తర్వాత ఇంట్లో చేసుకున్నాను. ఫస్ట్ తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి కదా దీపము, అలా పెట్టేసుకొని మళ్ళీ లోపల కూడా యాజ్ యూజువల్ పూజ చేసేసుకున్నాను. సింపుల్గా చేశాను. మళ్ళీ ఈవినింగ్ పౌర్ణమి కదా, ప్రసాదాలు అవి ఉంటాయని ఎర్లీ మార్నింగ్ గబగబా చేసేసుకున్నాను. చూడండి, ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా టెంపుల్స్కి వెళ్ళడానికి ఏమంటారు, రెడీ అవ్వాలి, ప్రసాదాలు చేసుకోవాలి, ఉపవాసం ఉంటున్నాము అందులోనూ అని చెప్పేసి ఇంకా మామూలుగా దండం పెట్టేసుకున్నాను. డైలీ ఎలా పెట్టుకుంటానో అలాగే పెట్టేసుకున్నాను. చూడండి, శివయ్య ఎంత అందంగా ఉన్నాడో కదా. ఇంకా మామూలు పూజ వీడియోసే ఉంటాయిలేండి ఈ మంత్ అంతా. ఇంకేముంటాయి, కార్తీక మాసం అయ్యేదాకా ఓన్లీ పూజ వీడియోలే ఉంటాయి మ్యాక్సిమము. ఇది అయిపోయిన తర్వాత నా బర్త్డే ప్లస్ అన్నవరం వెళ్ళాము, ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అలా ధూపంలో నుంచి శివయ్యని చూస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా, అలా చూస్తుండండి. ఇక్కడ వచ్చేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇలాగా రెడీ చేసుకున్నాను. స్వీట్ బాక్స్ ఉంటుంది కదండి మనకు, స్వీట్ కొన్నప్పుడు బాక్సులు ఇస్తారు కదా, అందులో చిన్న టీ కప్స్ కొత్తవి తీసుకొని అందులో మనకు ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టుకోవచ్చు. నా దగ్గర బాక్స్ ఉంది ఆల్రెడీ, బట్ అందులో ఓన్లీ 9 ఉన్నాయి, సరిపోవట్లేదని చెప్పేసి ఇలా గ్లాసులు తెప్పించుకొని అలా సరిపడా అన్నీ పెట్టుకున్నాను. ఆకు వక్క, ఇంకా అగరొత్తులు, పసుపు, కుంకుమ, ముగ్గు, ప్రతి ఒక్కటి. ఇందులోనేమో 365 ఒత్తులు ప్లస్ అరటి దొప్పలు, అరటిపళ్ళు, పువ్వులు, ఇంకా బియ్యం అక్కడ ఉంటారు కదండి, అదే భిక్షాటన చేసేవాళ్ళు, వాళ్ళకి ఇస్తాను. ఎవ్రీ ఇయర్ ఇస్తాను, ఈ ఇయరే కాదు. ఇది వచ్చేసి పూల దండ చెప్పడం మర్చిపోయాను శివయ్యకు, అందుకని చెప్పేసి మళ్ళీ నేనే కట్టాను చేయితో. కట్టేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. తులసమ్మ దగ్గర ఇలా దండం పెట్టేసుకున్నాను. ఫుల్ వర్షం అండి బాబు, ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వాన. అయినా ఎలాగైనా వెళ్ళాలనే సంకల్పంతో వెళ్ళాము. మధ్యలో 2 times ఆపేసింది, అయినా వెళ్ళిపోయాము. ఆ రోజు వెళ్ళకపోతే ఇంకా నాకు అది అసలు వెళ్ళలేమేమో అన్నట్టు ఆగిపోయాము. బట్ తగ్గిపోయింది వాన. హ్యాపీగా వెళ్ళేసి, జనాలు ఎవరు లేరు, గబగబా వెళ్ళేసి వచ్చి మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చాము శివయ్యని. అదే చాలా సంతోషము. చూడండి, అలా మామూలు తులసమ్మ దగ్గర దండం పెట్టుకొని పౌర్ణమి రోజు కానీ మనకు వీలున్నప్పుడు కానీ 21 ఒత్తులు వెలిగించుకోవాలి తులసమ్మ దగ్గర. అందరికీ తెలిసే ఉంటుందిలేండి, నేను చెప్పడం ఏంటి, కానీ అలా చేస్తా. ఇది స్లో మోషన్లో తీసిన వీడియో, షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి. ఎలా ఉంది ఏంటి నా పూజ విధానం చెప్పండి ప్లీజ్, మీకు నచ్చుతుందా లేదా. ఇంకా నా స్టైల్లో నాకు తెలిసినంత నేను ఎవరిని ఏమీ అడగను, నాకు ఎలా వచ్చో అలా చేసుకుంటాను. మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి, అంతే కదా. ఇంకా బయట పూజ కంప్లీట్ అయిపోయింది. లోపల వచ్చేసి ఇలా శివలింగాన్ని పెట్టుకొని అన్నాభిషేకం చేసి పిండి దీపంలో వెలిగించాను. పిండి దీపంలో ఒత్తులేసి వెలిగించేసాను. ప్రసాదాలు వచ్చేసి పూర్ణబూరె అవి చేశాను. ఇలా సింపుల్గా దండం పెట్టేసుకొని ఇంకా టైం అయిపోతుంది. మళ్ళీ వాన ఎక్కువైపోద్దామని కంగారులో వెళ్ళాం. బట్ అప్పటికప్పటికి మధ్యలో ఆపేసింది లేండి వాన మమ్మల్ని. అయినా వెళ్ళిపోయాం. సంకల్పం మనం ఆయన అసలు పరీక్షించాడేమో అనుకున్నాము, అంత వాన వచ్చేసింది. బట్ తగ్గిపోయింది, పర్లేదు. అలా వెళ్ళిపోయాము. చూడండి ఎంత బాగున్నాడు కదా శివలింగం. ఐస్తో చేస్తున్నాను, చేసి అలా దండం పెట్టుకుంటున్నాను. కొనాలండి ఒక చిన్నది శివలింగం, కొనుక్కోవాలి. ఇంట్లో లేదు, ఓన్లీ ఫోటో ఒక్కటే ఉంది, లింగం లేదని చెప్పేసి ఐస్తో చేస్తున్నాను. ఎవ్రీ మండే ప్లస్ ఏకాదశులు అలాంటివి ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకొని మనకు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా, చేసుకుంటే అయ్యో లింగానికి చేసుకున్నా ఆ తృప్తి వేరే ఉంటుందిలేండి కదా, అంతే కదండి.
చూడండి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. పూజ అయితే ఇక్కడ ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఫుల్ వాన, అప్పటికి జనాలు ఎవరు లేరండి. గబగబా వెలిగించేసుకున్నాను. మళ్ళీ వాన స్టార్ట్ అయిపోతుంది. ఒక సైడ్ అసలు దీపాలు వెలుగుతాయా లేదా అన్న కంగారులో ఇంకా హడావిడిగా పోన్లే ధ్వజస్తంభం దగ్గర వెలిగించే లోపు చిన్న చిన్న చినుకులు, బట్ ఓకే ఫైన్. అప్పటికి తగ్గిపోయింది. ఇంకా పూజ మాత్రం హడావిడి లేకుండా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆకాశ దీపం ఎవ్రీ ఇయర్ అండి. నేను ఇప్పటికీ ఆంధ్రాకి వచ్చి 7 years అవుతుంది. 7 years మ్యాక్సిమం కార్తీక పౌర్ణమి రోజు మిస్ అయ్యిందంటూ లేదండి. ఆకాశ దీపం వాళ్ళతోనే మిస్ అయిపోతున్నాను, కానీ ఆకాశ దీపం కంపల్సరీ పౌర్ణమి రోజు కంపల్సరీ దర్శనం చేసుకుంటున్నాను. అదొక నాకు శివయ్య ఇచ్చిన అదృష్టంగానే భావిస్తాను నేనైతే. అలాగే ఫీల్ అవుతున్నా. అసలు ఇంకా నా కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేసినాయి ఒక్కసారిగా. ఎందుకంటే అసలు గుడికే వెళ్ళనేమో అన్నంత వాన, అంత వానలో అసలు వెళ్ళనేమో అని ఒక్కసారిగా అసలు భయం వేసేసింది. ఏటకేళ్ళకి ఆయన దర్శనం చేసుకొని ప్రశాంతంగా వచ్చేసాం ఇంటికి, హడావిడి లేకుండా. పిల్లల్ని తీసుకెళ్ళలేదండి, ఫుల్ వాన వస్తుందని చెప్పేసి మేమిద్దరమే వెళ్ళాము. పిల్లల్ని తీసుకెళ్తే బాగుండు అనిపించింది. ఎవ్రీ ఇయర్ అసలు మిస్ అవ్వము పిల్లల్ని, బట్ ఇయర్ మిస్ అయిపోయాం. అలా టెంపుల్ అంతా దర్శనం చేసుకుంటూ, ఇంకా నోములు ఉన్న వాళ్ళు నోములు అవి చేస్తారు కదా, అలా దర్శనం చేసుకుంటూ దర్శనం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి దీపదానం చేస్తున్నాను. అదే బ్రాహ్మణులకి దీపదానం ఇస్తారు కదా, ఎవ్రీ ఇయర్ ఇస్తాను, అలాగే ఈ ఇయర్ కూడా ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి బయట వైపు ఉంటుందండి, మనమే అభిషేకం చేసుకోవచ్చు శివలింగానికి. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఇలా బయలుదేరి వచ్చేటప్పుడు బయట శివలింగానికి ఫుల్ అభిషేకం చేస్తున్న జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇంకా పౌర్ణమి కదా, నాకు చేయడానికి అసలు వీలు అవ్వలే. చిన్న బాటిల్ ఉంటే దాంతో అభిషేకం చేసేసి వచ్చాను. అలా దండం పెట్టేసుకొని వచ్చేసాను. ఇంకా అలాగా మా కార్తీక పౌర్ణమి దర్శనము కంప్లీట్ అయింది. ఏటకేళ్ళకి అసలు దర్శనమే అవ్వదు అనుకున్నాను, బట్ శివయ్య దయ వల్ల దర్శనం కంప్లీట్ అయింది. బాయ్ బాయ్.